హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, త్వరలోనే 55,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో వివిధ డిపార్ట్మెంట్ల నుండి 55,000 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక దినపత్రికలో వచ్చిన అప్డేట్. అయితే అందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో ఖచ్చితంగా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, అంగన్వాడీ ఉద్యోగాలు ఉంటాయి 14,000 పైచీలకు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన రెవెన్యూ శాఖ నుండి భూభారతి తీసుకురాబోతున్నారో దాని కింద 10,956 జూనియర్ విలేజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్ని తీసుకురాబోతున్నారు. అందులో కూడా ఒక 10,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు మళ్ళీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. పోలీస్ శాఖ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎస్ఐ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ విధంగా అన్ని శాఖల నుండి ఖాళీలను కలుపుకుంటే దగ్గర 55,000 ఉద్యోగాలు అయితే భర్తీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అయితే నిన్నటి రోజున ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నిటినీ మనకు ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క సంబంధిత నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ ఎందుకు రాబోతున్నాయి అంటే ఏప్రిల్లోనే మనకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది అసెంబ్లీ శాసన మండలి రెండు ఆమోదించినాయి. గవర్నర్ గారి ఆమోదానికి అండ్ బీసీల రిజర్వేషన్ 42% ఏది ఉందో అదిను ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు రెండు గవర్నర్ గారి ఆమోదానికి వెళ్ళినాయి. గవర్నర్ గారు 2 బిల్లులను ఆమోదించినారు. వాటి 2 బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపినారు. రాష్ట్రపతి కూడా దాన్ని క్లియరెన్స్ ఇచ్చే అవకాశం అయితే మెండుగా అనిపిస్తుంది. అందుకనే టీజీపీఎస్సీ ఏం చెప్పిందంటే ఏప్రిల్ నుండి మేము కొత్త నోటిఫికేషన్స్ తీసుకురాబోతున్నామని చెప్పేసి అంటున్నారు. ఏప్రిల్ నుండి కొత్త నోటిఫికేషన్స్ అంటే వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ చట్టం ఆమోదించబడడానికి టైం తీసుకుంటుంది. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది. కాబట్టి టీజీపీఎస్సీ చైర్మన్ ఏప్రిల్కి వెళ్ళి మేము నోటిఫికేషన్స్ ఇస్తాము, ప్రభుత్వం నుండి మాకు అనుమతులు రాగానే నేను ప్రకటించిండు. మెయిన్గా ఇప్పటి వరకైతే ప్రభుత్వము ఒక 58,000 ఉద్యోగాలను భర్తీ చేసిన అంటుంది. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా రాబోటి 58,000. పాత నోటిఫికేషన్లు 58,000, కొత్తది 58,000. మొత్తంగా 1,16,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మన రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చినాక మనకేం చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నాము అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలల్లా ఇప్పటికీ 1,16,000 ఉద్యోగాలన్నీ కూడా భర్తీకి సిద్ధమైపోయినాయి. ఇక మిగిలిన ఉద్యోగాలు అయితే ఇంకా త్వరలో మేము ఇస్తామనే ప్రయత్నం చేసిండు. అయితే ఇప్పుడున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. వీటికి సంబంధించిన నియామక పత్రాలను కూడా ఒక నెల లోపటినే అందిస్తామంటున్నారు. నెల లోపల అందించడం అంటే కుదరదు పని. మన ప్రాక్టికల్గా ఆలోచించాలి. మనకు 563 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. 1:2 తీసుకున్న 500కు 1:2 తీసుకున్న ఒక 1000 పైన అంటే 1,100 మంది అవుతారు. ఈ 1,100 మందికి ఒకటే రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందా? ఇప్పుడు 783 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. 1:2 తీసుకున్నా కానీ 1,500 మంది అవుతారు. ఆ 1,500 మందికి ఒకటే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందా? 1,300 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 3. 1:2 తీసుకున్న 2,600 పైన అవుతారు. ఒకటే రోజు అయిపోతుందా? అయిపోదు. దగ్గర గ్రూప్ 1 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, గ్రూప్ 2 సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ కావడానికి జూన్ వరకు అవుతుంది. గ్రూప్ 3 కూడా జూన్ జూలై వచ్చే అవకాశం ఉన్నదని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నా పర్సనల్ అనాలిసిస్. ఏదేమైనా కానీ అయిపోయింది. ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అయిపోయింది. కొత్త నోటిఫికేషన్స్కి ఎవరైనా అభ్యర్థులు మరి ఆశపడుతున్న వాళ్ళు ప్రిపరేషన్ అవ్వాలి, చదివి ఉద్యోగాలు సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ అమలైతే మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఉపవర్గీకరణ ఆల్రెడీ చట్టం వచ్చేసింది. మంచి అవకాశాలు ఈ ఎస్సీ ఉపకులాల వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి సమయం వేస్ట్ చేసుకోకుండా చదివే ప్రయత్నం అయితే చేయండి. 58,000 ఉద్యోగాలతో
ఒక అద్భుతమైన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటున్నారు. అందులో డిఎస్సి అయితే ఖచ్చితంగా ఏప్రిల్లో వస్తుంది. చాలామంది డిఎస్సి ఎప్పుడు వస్తుందన్న అంటున్నారు. డిఎస్సి ఖచ్చితంగా డిఎస్సి మనకు ఏప్రిల్ మాసంలో రాబోతుంది. మరి డిఎస్సికి ముందు ఏదైనా టెట్ మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంటుందా అంటే, నాకున్న అనాలిసిస్ ప్రకారము మనకు జూన్ ఆర్ జూలైలో ఉంటుంది టెట్, అంతేకాని ఏప్రిల్ అయితే ఉండదు. ఒకవేళ ఏప్రిల్లో ఉన్నది అని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో చూపించినారని చాలామంది అంటున్నారు. కరెక్టే మీరు అన్నది, కానీ చూద్దాం. ఒకవేళ ఉంటే బెటర్ అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు ఇంకొకసారి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం ఆలోచన నిర్ణయం ఏముంటుందో చూద్దాం. అదేవిధంగా చాలామంది మళ్ళీ అడుగుతున్నారు నన్ను, ఏమని అడుగుతున్నారంటే హాస్టల్ వెల్ఫేర్ మళ్ళీ ఉంటుందా అంటున్నారు. హాస్టల్ వెల్ఫేర్ మళ్ళీ నోటిఫికేషన్ అనేది మనకు జాబ్ క్యాలెండర్లో లేదు. ఒకవేళ హాస్టల్ వెల్ఫేర్ డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుందా అంటున్నారు. చూద్దాం. హాస్టల్ వెల్ఫేర్ అయితే నేను అనుకుంటున్నా మనకు హాస్టల్ వెల్ఫేర్లో ఆల్రెడీ గ్రూప్ 3 రాసిన వారు, గ్రూప్ 2 రాసిన వారు, గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ అత్యధికంగా ఇక్కడికి వెళ్ళి అటు వెళ్ళినట్టయితే హాస్టల్ వెల్ఫేర్ మనకు ఖచ్చితంగా సెకండ్ మెరిట్ లిస్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఏదేమైనా కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలపైన మీరు అనాలిసిస్ చేసుకొని ఉద్యోగాలు వచ్చే అవకాశం లేని వాళ్ళు భంగపడకండి, బాధపడకండి. మీ ముందు మళ్ళొక గ్రూప్ 1, మళ్ళొక గ్రూప్ 2, మళ్ళొక గ్రూప్ 3 ఉంది. మళ్ళీ మీ ముందు ఒక డిఎస్సి ఉంది. చాలా ఉద్యోగాలు అయితే భర్తీకి సిద్ధమవుతూ ఉన్నాయి. మీకు ఏ ఉద్యోగాలు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినవి ఉన్నాయో వాటిని కరెక్ట్ చూజ్ చేసుకోండి. ఒకటే గురి ఉండాలి, ఒకటే లక్ష్యం ఉండాలి, ఒకటే గోల్ ఉండాలి. 2-3 పడవల ప్రయాణం చేసి బొర్ల పడకండి. చాలామందికి ఒక అవగాహన రాహిత్యం ఉంది. ఏది చదవాలి, ఏది చదివితే సక్సెస్ అవుతానని చాలామందికి ఒక ఆలోచన లేదు. చాలామందికి ఒక గైడెన్స్ లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. చాలామందికి ఎలా చదవాలి, చదివే విధానం, ప్రిపరేషన్ శైలి ఎలా ఉండాలి, ఏం చదవాలి, ఏవి బెటర్ పుస్తకాలు, ఏ పుస్తకాలు చదవాలి. కొంతమంది ఉంటారు అవి మార్కెట్లో దొరికే ప్రతి బుక్కును కొనుక్కొని చదివే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకు క్వాలిటీ బుక్ దొరకక, క్వాలిటీ మెటీరియల్ లేక, కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్లో ఏ సిలబస్ ఉంది, నోటిఫికేషన్ సిలబస్, ఆ సిలబస్ అనుగుణంగా చదువుతులేమా అనే నాలెడ్జ్ లేక బొర్లా పడుతున్నారు ఫైనల్ రిజల్ట్స్లో. అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోటిఫికేషన్కు చదివినా ఆ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ను మొత్తం క్లారిటీగా చూడండి. 1కి 4 సార్లు 5 సార్లు చదివండి. ఆ సిలబస్లో ఉన్న అంశాలకు కరెక్ట్ సూటబుల్ అయ్యే పుస్తకాలు కొనుక్కోనండి, మెటీరియల్ సంపాదించుకోనండి. ఆ విధంగా సంపాదించుకొని డైలీ ఒక 12 అవర్స్, డైలీ ఒక 8 అవర్స్ చదవండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఇతరులకు ఉద్యోగం వస్తుంది, నాకెందుకు ఉద్యోగం వస్తలేదు, వేరే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, నాకెందుకు వస్తలేదని వేరే వాళ్ళతో నువ్వు పోల్చుకొని ఒకంత కుంగుబాటు కాకు. ఎవరికి ఏ టైంలో ఉద్యోగం వస్తుందో చెప్పలేం. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. అట్లా అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకండి, పుస్తకాలు పక్కన పెట్టుకోకండి. నేను చెప్పే టైం అంటే మీరు చదివే టైంలో ప్రిపరేషన్లో స్మార్ట్ వర్క్ చేయండి. టైం ఖచ్చితంగా మీదే అవుతుంది, గోల్డెన్ టైం. ఈ 2025 సంవత్సరంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మనందరికీ కూడా